In Mancherial district's Mandamari toll gate, staff staged a protest demanding resolution of long pending grievances. Contract workers expressed anger, alleging that the Provident Fund PF contributions have not been deposited for the past year. They accused management of harassment and raised concerns that employees were being threatened with removal by the Adani Group. In response, the workers organized a dharna, calling for immediate action to stop the intimidation and ensure proper PF deposits. The protest highlights growing unrest among contract employees over labor rights and financial security. నుంచి అన్వేషణ కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఎన్పిఎస్ నుంచి. అతను మా జీతాలకి పైసలు కటింగ్ అవుతున్నాయి తప్ప పిఎఫ్ పైసలు కట్టలేవు. జీతాలకి కట్ అవుతుంది కానీ అవి యాడ్ అవుతలేవు. ఆయన చేసేది 2000 రూపాయలు పిఎఫ్ కటింగ్ చేస్తే ఇంచుమించు 500-600 రూపాయలే పిఎఫ్ పడుతున్నాయి మాకు. ఇదే వరుస మేము ఆయనతో పదే కొట్లాడినా ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు, చేసేది లేదు. వస్తానుడే ఇవాళ ఢిల్లీలో ఉన్నా ఇవాళ హైదరాబాద్ ఉన్నా ఏ షాకు చెప్పుడు తప్ప వచ్చి మాట్లాడేది లేదు. మాతో నచ్చి మాట్లాడితేనే కదా సమస్య ఏంటో తీరేది. మాట్లాడకుండా నువ్వు ఎన్ని రోజులు తప్పించుకుంటూ పోతాను, మేము ఎన్ని రోజులు చేసుకుంటూ పోతాం. మీ చాకరీ ఈ ఎట్టి చాకరీ రద్దనే ఇవాళ బంద్ పెట్టుకోవచ్చు అని అంతకుముందు కూడా ఒక 2 నెలల కిందట ఇదే ట్రాఫిక్ని తీసుకొచ్చి మాట్లాడిన వల్లే మాకు ఆ 500-600 రూపాయలు పడేటి ఇప్పుడు 1500 రూపాయల వరకు పడుతున్నాయి పిఎఫ్. ఇదే కంటిన్యూ ఫస్ట్ నుంచి ఇదే కంటిన్యూ చేసుకుంటూ వస్తే మేము ఇందూరము ఆయన నిలదీసి అడిగేంత అవసరం లేకపోయేది. మా పైసలు మాకు ఇంతకుముందు ఎన్ని కట్ అయినాయో మా జీతంలోకి వెళ్ళి మా పైసలు మాకు ఇప్పియండి అని మేము కోరుతున్నాం. కాంట్రాక్ట్ తీసుకుని బెల్లంపల్లి అన్వేష్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆయనకు వచ్చే పర్సెంటేజ్ కాక మాకు పిఎఫ్ నెలకు 400, 500, 600 1000 అట్లా కట్ అయ్యేటి 600, 500 కట్ అవుతాయి. మేము మొన్నట్లా మా బోనస్ కూడా దీపావళికి ఇచ్చేటి, దసరాకి ఇచ్చేటి దీపావళికి ఇచ్చిర్రు. దీపావళికి ఇచ్చినా కానీ అవి ఎంత మేము గొడవ చేసుడుకు అవి మాకు వచ్చే పర్సెంటేజ్ కట్టియాలి. మేము గొడవ చేసినాక అవిటితో సహా కట్టించిండు. అప్పటిదాకా మాకు ఇవే వాళ్ళు ఇచ్చినట్టు మేము చచ్చినట్టు తీసుకొనే పోతున్నాం. ఆ రోజు మర్ర పడితే ఆ బోనస్ మేము కొట్లాడి ఆ రోజు డ్యూటీ బంద్ అయితే మా అందరికీ తలో 10,000, 11,000 కళ్ళతో చూసినాం. మమ్మల్ని ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ 4 ఆగితే ఆయన ఎంపీఎస్ సంతోష్ ఆయనే మమ్మల్ని వచ్చి బెదిరిస్తాడు. మీరు ఎందుకు ఆగిరి, మీకు డ్యూటీ అద్దా అది అంటారు. మేము చేయబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల బట్టి మమ్మల్ని నీళ్ళు ఏమైనా ఇట్లా ఎక్కువ మాట్లాడితే డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తామంటారు. ఆయన ఎంపీఎస్ మాతో మాట్లాడాలని ఆ రోజు అదానిని కూడా తిట్టుమని చెప్పిండు సార్. ఆయన కూడా అట్లనే మేము అదాన్ని ఎందుకు తిట్టాం? మాకున్న కాంట్రాక్ట్ ఎవరో వాళ్ళని నిలదీస్తాం, వాళ్ళని అడుగుతాం. మమ్మల్ని ఇట్లా బెదిరించుకుంటా డ్యూటీ చేపిస్తారు. మా పైసలు మాకు కావాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నా మాకు న్యాయం చేయండి. మిగతా డ్యూటీకి పోతారా బెదిరించి డ్యూటీకి పంపిస్తారు. వాళ్లకు న్యాయం. Tension erupted in